హాయ్ అండి. ఈరోజు రొయ్యలు చూపించా. ఇంకో రొయ్యలు, కోడిగుడ్డు, ఇంకోటి గోంగూరలకి ఇవన్నీ వేసి ఉడకబెడతాండి. ఇంకో కొత్తిమీర అన్నీ కడిగి తెచ్చిన కొత్తిమీర, ఇంకో పచ్చిమిర్చి 4-5, ఒక 2 టమాటాలు అండి అన్నీ వేసి ఫ్రై చేసి ఉడకబెట్టి దగ్గరికి మిక్సీ పడతాండి. ఇవి మిక్సీ పట్టి కూరలు వేస్తా, అప్పుడు చూపిస్తాండి. చూడండి, ఇప్పుడు ఇది బాండి పెట్టాను. కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ వేడి కానీ అండి కొంచెం పెద్దగా పెట్టుకున్నాం. చూడండి, వేడి అయ్యింది. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందామండి. కోడిగుడ్లు వేసుకున్నాక లైట్గా అండి కొంచెం చిటికెడు పసుపు వేసుకుందామండి, కలర్ బాగా వస్తుంది. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అవుతాయండి. ఫ్రై అయ్యాక కొంచెం తీసేసుకోవాలి. ఒక 5-10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి, చిన్న మంట పెట్టుకొని. అందులోనే ఇంకో చూడండి, ఇవి రొయ్యలు వేస్తాండి ఆయిల్లో. కొంచెం ఫ్రై చేస్తే నీసు వాసన అనేది పోతుందండి, అందుకే నేను కొంచెం ఫ్రై చేస్తాను. ఇందాక కడిగి మంచిగా పక్కకు పెట్టానండి. కొంచెం ఫ్రై చేసినప్పుడు ఆయిల్ వేయకుండా, ఇప్పుడేమో ఆయిల్లో కొంచెం ఫ్రై చేద్దాం. చూడండి, మంచిగా ఫ్రై అయినాయండి. ఇవి కూడా తీసి ఇందులోకి వేసుకున్నాము. హాయ్ అండి, అందరు బాగున్నారా అండి? మేమైతే బాగున్నామండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేసేద్దాం. చూడండి, ఇందులోనే గోంగూర అవన్నీ వేసేస్తున్నాం. గోంగూర, టమాటా, పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ వేద్దామండి. దాంట్లోనే కొంచెం ఉప్పు వేద్దామండి. ఎక్కువద్దు, కొంచెం లైట్గా ఒక 1/2 స్పూన్ అండి వేసి మంచిగా ఫ్రై కావాలండి దగ్గరికి. చూడండి, ఇప్పుడు మంచి దగ్గరికి అయిపోయింది. నేను ఇంతసేపు కలిపిన 2-3 సార్లు కలిపిన. ఇంకో ఇంతే. మిక్సీలో వేసుకోవచ్చు, రోట్లో అయినా నూరుకోవచ్చు. మిక్సీలో వేసుకోవచ్చు అండి, లేదంటే రోట్లో వేసుకొని నూరుకోవచ్చు. నేనైతే మిక్సీలోనే వేస్తాను ఈరోజు, రోట్లో నూరలేనులే అండి ఈరోజు. అంతే అండి, చల్లగా అయినాక మిక్సీ పడతా. చూడండి, ఇంకో పొయ్యి ముట్టించేసి గ్యాస్ ఇప్పుడు బాండి పెట్టుకుందామండి. మళ్ళీ బాండి పెట్టుకొని కూరకు తగ్గ ఆయిల్ వేసుకుందామండి. కర్రీకి తగ్గంత కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. మేము ఆయిల్ కొంచెం ఎక్కువనే తింటాం కాబట్టి కొంచెం నేను ఎక్కువనే వేస్తాను. 2 స్పూన్లు వేసినండి. ఇంకో దీంతో 2 స్పూన్లు అవుతుందండి. 2 వేసిన. ఫస్ట్ ఒకటి వేసి అవి ఫ్రై చేసుకున్నా కదా, చాలు. ఇది కొంచెం వేడెక్కినాక జీలకర్ర వేసుకుందామండి. చూడండి, ఆయిల్ వేడెక్కింది బాగా. ఇంకోండి కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. నేను ఆవాలు వేయనండి, మా ఇంట్లో ఆవాలు ఎవరు తినరు, ఇష్టపడరు. అందుకే జీలకర్ర ఒక్కటే వేస్తా, ఎక్కువ ఆవాలు తక్కువ వేస్తా. కర్రీలో మాత్రం ఆవాలు వేయనండి, నేను జీలకర్రనే వేస్తా. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి కొంచెం. ఇంకోటి ఇందాక మిక్సీ పట్టినా కదండి, మీకు చూడండి మిక్సీలో పట్టుకోవాలి. మరీ మెత్తగా కూడా పట్టుకోవద్దండి, ఇంతే పట్టుకోవాలి. ఎక్కువ మెత్తగా కూడా పట్టుకోవద్దు. ఇందులో అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాం 1 స్పూను.
చూడండి, ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందామండి. మొత్తం ఇంకా దీంట్లో వేసుకుందాం. ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక, కొంచెం ఫ్రై అవుతుంది కదా, అప్పుడు కొంచెం పసుపు, కారం, ఉప్పు అవన్నీ వేసుకున్నామండి. కొంచెం ఫ్రై కావాలి. చూడండి, ఇప్పుడు చూద్దాము ఎలా అయిందో. ఇప్పుడు ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. అప్పుడు కొంచెం పసుపు వేసుకున్నామండి. చూడండి ఆయిల్ ఎట్లా వచ్చిందో. చూడండి, ఒక స్పూను పసుపు వేసుకున్నాం. పసుపు వేసిన బాగుంటుందండి. గోంగూర రొయ్యలు ఎగ్స్ వేస్తే బాగుంటాయండి. నా మనవరాలకు కావాలి ఎగ్స్. ఆడకు గుడ్డి గుడ్డు అమ్మమ్మ అంటారు. అందుకే గుడ్డు మా చెల్లికి వేస్తుందండి, నా మనవరాలకి. చూడండి, అలా గోంగూర అలా వేసినా కదండి, పచ్చిమిర్చి. అందుకే కారం కొంచెం లైట్, ఎక్కువ లేదు, ఒక స్పూన్ అంత వేసినండి చాలు. ఒక స్పూన్ ఉప్పు, ఇంకా చూడండి ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఉప్పు పడుతుందండి, ఎందుకంటే ఇది పుల్లదనం కదా, అందుకు స్పూన్ ఉప్పు పడుతుందండి. అది ఉప్పు వేసిన. ఉప్పు వేసి ఇట్లా కలుపుకున్నాక ఇంకో చూడండి, ఇంత ఫ్రై చేసాం కదండి రొయ్యలు, ఎగ్స్ ఇలానే వేసుకోవాలండి. ఉప్పు కారం అంతా బాగా పడుతుంది. ఇందులోనే వేస్తున్నా అన్నీ. ఉప్పు కారం మంచిగా పడుతుంది. చూడండి, ఇందులోనే కొంచెం మెంతిపొడి వేసుకుందామండి. నేను చెప్పాను కదండి ప్రతి ఒక్క కూరలు వేసాను. దీంట్లో వేసి ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఇది కొంచెం పులుసు కూర లాగానే ఉంటుంది కదండి. ఎగ్గు రొయ్యలు గోంగూర అవి కొంచెం పులుసు కూరలు లాగానే ఉంటాయి. అందుకే కొంచెం ధనియాల పొడి వేసిన అండి. మళ్ళీ తర్వాత వేస్తాను ధనియాల పొడి. వస్తుంది అంటే అప్పుడే వస్తుంది అండి వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది. చూడండి, ఇలా చేసుకొని కొంచెం ఆగి కొన్ని నీళ్ళు వేసుకుందామండి. ఒక 5 నిమిషాలు ఆగి చూడండి ఎలా అయిందో. ఇంకో ఆయిల్ అంతా పైకి వచ్చిందండి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందామండి. ఎక్కువద్దు వాటరు. చింతపులుసు కూడా పోసుకోవచ్చు అండి, చింతపండు నానేసి కూడా పోసుకోవచ్చు. కాకపోతే ఇవి పుల్లగా ఉంటుంది కదండి, అందుకే నేను ఎక్కువ తక్కువ. గోంగూర లేకుంటే చింతపండు వేసుకోవాలండి, చింతపండు పులుసు వేసుకోవాలి. చూడండి, ఎక్కువ వేసుకోవద్దండి, చాలు ఇంతే. మా అమ్మాయికి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసి కూరలు బాగున్నాయా లేదా, నేను చేసే కర్రీలు బాగుంటే లైక్ చేయండి. ఇంత చేస్తున్నా అండి మీ గురించే. లైక్ చేయండి, షేర్ చేయండి అండి, ప్లీజ్ అండి. మా సాయిపిన్నికి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట గట్టిగా కొట్టండి ప్లీజ్. చూడండి ఎలా అయిందో. ఇంకా చూడండి, ధనియాల పొడి వేసేసి బంద్ చేద్దామండి. ఆయిల్ చూడండి కావచ్చు, మొత్తం పైకి వచ్చేసింది ఆయిల్. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేద్దామండి. చూడండి ధనియాల పొడి ఇందాక కూడా కొంచెం వేసినా కదా, ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ అంత వేసిన. ఇంకొక కొత్తిమీర అండి, కడిగి కట్ చేసి పెట్టుకున్నా అండి నేను. చూడండి అయిపోయింది. గోంగూర ఎండి రొయ్యలు కోడిగుడ్డ అండి, కూర అయిపోయింది. కర్రీ స్మెల్ అదురుతుంది కదా చెడు, బాగుంది. స్మెల్ బాగా వస్తుంది. గోంగూర స్మెల్ అన్నీ స్మెల్ వస్తున్నాయి. మెంతి పొడి వేసా కదా, అది కూడా బాగా వస్తుంది.
అయిపోయిందండి, బంద్ చేసుకుందాము. చూడండి, ఇందాక కర్రీ చేశాను కదండి, గోంగూర, ఎండి రొయ్యలు, కోడిగుడ్లు వేసి చేశానండి. చూడండి ఎలా అయ్యిందో. సబ్స్క్రైబ్ చేయండి, అది రాదండి నాకు, కొంచెం చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. సరేనా అండి, బాయ్ అండి.